1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు కోట శ్రీనివాసరావు. ఈ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు కోట శ్రీనివాసరావు. అదే అనారోగ్యంతో ఆయన మరణించారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన సినీ రంగ ప్రవేశం ఎప్పుడు జరిగిందంటే 1900 తొలి సినిమా అవకాశాన్ని ఇచ్చింది మాత్రం దర్శక నిర్మాత క్రాంతి కుమారే అని చెప్పాలి. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు ఆయన 1978 సంవత్సరంలో. ఆ తర్వాత ప్రతిఘటన మూవీతో విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆహనా పెళ్ళంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగారు కోట. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాపుగా 750 సినిమాల్లో నటించారంటే చిన్న విషయం కాదు. ఏ వ్యక్తి తన జీవితంలో అన్ని సినిమాలు చేయడం అనేది సాధ్యమై అంత ఈజీ అనే విషయం కాదు, ఒక రికార్డ్ అని చెప్పాలి. అంత బిజీగా వర్క్ చేసేవాళ్ళు. సినిమా ఉన్నప్పుడు ఒకేసారి ఒకే రోజు 6 సినిమాల్లో షూటింగ్లో పాల్గొన్న సందర్భాలు కూడా ఉండేవట. అస్సలు నిద్ర లేకుండా ఉదయం 5 గంటల వరకు షూటింగ్లో పాల్గొని మళ్ళీ 6 గంటలకి ఇంకొక సినిమా షూటింగ్కి అటెండ్ అయ్యేవారట. అంతగా ఆయన సినిమా పట్ల అంకిత భావం ప్రదర్శించేవారు. సినిమాలో బాగా నటించాలి, ఇంకా బాగా నటించాలి, జనాలకి దగ్గరవ్వాలి అనేదే ఆయన ఉద్దేశంగా కనిపించేదని బాబుమోహన్ కొద్దిసేపటి క్రితమే TV9తో మాట్లాడినప్పుడు భావోద్వేగానికి చెందారు. వాళ్ళిద్దరికీ ఉన్న అసోసియేషన్ సినిమాకి మించి అని ఆయన చెప్పారు. కోటన్న అనే ఆప్యాయంగా పిలుచుకునేవాడిని అన్నారు బాబుమోహన్. వాళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఎన్నో సినిమాలు మీరు చూస్తున్న ఆ సీన్ ఒక సినిమాకి సంబంధించి, అందులో కోట శ్రీనివాసరావు కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు బాబుమోహన్. ఒక కొండను ఎత్తేస్తాను అని కూడా అంటాడు. కొండను ఎత్తేస్తానికి వెళ్తాడు బాబుమోహన్. ఆ కొండను తీసుకొచ్చి నా చేతుల మీద పెట్టండి, నేను దాన్ని ఎత్తేస్తాను అంటాడు. కోట శ్రీనివాసరావు అప్పుడు ఇచ్చే రియాక్షన్స్, వాళ్ళిద్దరి కాంబినేషన్స్లో వాళ్ళిద్దరు ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్స్తోనే ఆ సీన్స్ హైలైట్ అయ్యేవని ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ దర్శక నిర్మాతలు యాక్టర్స్ అంతా కూడా మేము వాళ్ళ యాక్టింగ్ కాదు, వాళ్ళు చూస్తుంటే అలా, వాళ్ళు చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాం అనే సందర్భాలు కూడా చాలామంది షేర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉండేవి. అలా ఎన్నో కామెడీ సీన్స్, అలానే విలనిజం కూడా. ఒక్క కామెడీ మాత్రమే కాదు, విలన్గా కూడా ఆయన నటించారంటే మామూలుగా ఉండేది కాదు. ఛత్రపతి సీన్లో ఆ ఒక్క అడుగు అని ప్రభాస్ చెప్తున్నప్పుడు ఒక మంచి విలన్ ఉంటేనే కదా అంత సీరియస్ సిచ్యువేషన్లో అంత సీరియస్ సీన్ రక్తి కడుతుంది. అలాంటి సీన్ని పండించారు కోట శ్రీనివాసరావు.